కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులోని సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తాము కోరుతున్నామని తెలిపారు. పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. సత్యనారాయణ పేర్కొన్నట్లు ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ లేకపోతే పేద ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు నిలిపివేశారు. వెంటనే వాళ్ళ బకాయిలు చెల్లించి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు పనులు లేవు, హాస్పిటల్ పోతే వేల రూపాయలు ఖర్చులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే కూటమి ప్రభుత్వము ఆలోచన చేసి ఆ దిశగా వాళ్లకు నిధులు కేటాయించి ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము 10 రోజుల నుంచి స్పందించుకోవడం ఇది మంచి పరిణామం కాదని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఏదో ఒక రోజు అంతపుటో నిధులు లేకనో ఆగిపోయిన గతంలో చూస్తాం ఎప్పుడు కూడా. కానీ 10 రోజులు అయితే కూడా దాని మీద మాట్లాడేవారు లేరు. మినిస్టర్లు ఎవరైనా ఏమైనా కానీ హెల్త్ మినిస్టర్ కానీ మాట్లాడడం లేదు. కాబట్టి వెంటనే దీని ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. 2700 కోట్లు నిలబడిపోయినాయని చెప్పేసి ఏ హాస్పిటల్కి ఎత్తుకున్నా కూడా కోట్లలో బకాయిలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రొద్దుటూరులో కూడా దాదాపు 7-8 హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని కూడా పనిచేస్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కూడా కొన్ని చెప్తా ఉంది, అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు, మేము ఇచ్చే ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చేదే కాకుండా అదనంగా కూడా చేస్తున్నారు. అటువంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోండి, సీజ్ చేయండి. కానీ ఈ రకంగా నిధులు ఆపేసి ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రెసిడెంట్ ద్వారా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన తీసుకుపోతామని చెప్పేసి చెప్పదలుచుకున్నాం.